వారై మెలకువగా ఉండుడి అంట మనము. ఓకే. మరి దేవుని యొక్క నామాన్ని ధరించుకున్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలండి? లేజీగా ఉండకూడదు. కానీ మనమందరం కూడా వీ హ్యావ్ టు బీ యునో మోర్ యాక్టివ్. ఓకే. దానికి బదులుగా నేనేమంటానంటే మెలకువగా ఉండాలి. బీ అలర్ట్ అన్నట్టుగా ఉండాలి మనం. ఓకే. మీ విరోధి అయిన అపవాది బ్రాకెట్‌లో సాతాను అంటే ఎవరిప్పుడు మన విరోధి? చాలామంది అంటారు కదా! దేవుడే పెట్టాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన విరోధి ఎవరండి? సాతానుడు. సాతానుడు ఎందుకొస్తాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగాలా అని చెప్పేసి వాడు తిరుగుతా ఉన్నాడనమాట. ఓకే. మరి అడవిలో సింహం ఎలాగ తిరుగుతది? ఎవరన్నా దొరికితే ఇంకా అక్కడ వాళ్ళని తినేసేయాలి అనేటువంటి ఒక ఏమంటారు హంగర్‌తో ఎలా అయితే తిరుగుతుందో ఇక్కడ సాతాను కూడా మనల్ని పడేయాలి అని చెప్పేసి అంత హంగర్‌తో వాడు తిరుగుతా ఉన్నాడు. అప్పుడు మనం దాన్ని ఎలా ఎదిరించాలి అనంటే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. యుద్ధంలో వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే ఆయుధాలు పట్టుకెళ్తారో మనం వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని